గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నివర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి ద్విచత్వారింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే
వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో ఆస్తిక పర్వం అనే ఉపపర్వంలో విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. శమీక మహర్షి తన పుత్రుడైనటువంటి శృంగిని ఎన్నో విధాల కోరాడు. మహారాజైనటువంటి పరీక్షిత్తు చాలా గొప్పవాడు, మంచి వంశంలో జన్మించినటువంటి వాడు, వినయ సంపన్నుడు కాబట్టి అతడు శపించటానికి తగినవాడు కాదు. చేసిన చిన్న దోషానికి అతనికి మరణశిక్ష వేయటం అనేది తప్పు. తక్షకుడనేటువంటి సర్పము యొక్క కాటుతో ఆ మహారాజు మరణించుగాక అని శపించావు కదా కుమారా, ఇది తగినది కాదు అని తండ్రి చెబితే కుమారుడు అన్నాడు, నేనెప్పుడూ అసత్యం పలకలేదు నాన్నగారు, సరదాగా కూడా అబద్ధం ఆడి ఎరగను కాబట్టి నేను చెప్పిన మాట జరగక తప్పదన్నాడు. వెంటనే తండ్రి బాగా యోచన చేసి ఈ విషయాన్ని మహారాజుకి తెలియజేస్తే కనీసం జాగ్రత్త పడతాడని గౌరముఖుడనేటువంటి పేరు కలిగిన శిష్యుణ్ణి పిలిచి, నాయనా నువ్వు వెళ్ళి మహారాజుని కుశల ప్రశ్నలు వేసి ఆయనకు జరిగిన విషయమంతా చెప్పు అని తెలియజేశాడు. మనకు ఈ వ్యాసభారతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా వివరంగా చెబుతారు. తండ్రి కొడుకుల మధ్య జరిగినటువంటి సంభాషణ సుమారుగా 30 శ్లోకాలు చెప్పబడింది. మనం వినేటప్పుడు ఏమనిపిస్తుందంటే ఇంతసేపు దీని గురించి వీళ్ళిద్దరూ చర్చిస్తున్నారేమిటి అనిపిస్తుంది. కానీ అందులో చర్చలో మనకి తెలిసే విషయం కుమారుని యొక్క స్వభావం ఏంటి, శమీక మహర్షి యొక్క శాంతి గుణం ఏమిటి, తపశ్శక్తి ఏమిటి, పరీక్షిన్ మహారాజు ఔచిత్యం ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సంభాషణలో మనందరికీ తెలుస్తాయి. రామాయణాన్ని ఎలాగైనా చెప్పుకోవచ్చు, భారతాన్ని కూడా చెప్పుకోవచ్చు. కట్టే కొట్టే తెచ్చే. రాముడు వారధి కట్టాడు, రావణాసురుణ్ణి చంపాడు, సీతాదేవిని తెచ్చాడు అంటే చాలా సంక్షిప్తంగా ఉంది. కానీ మహర్షుల యొక్క ఉద్దేశం అది కాదు. ప్రతి విషయాన్ని కూడా సమగ్రమైనటువంటి పరిశీలనతో అందిస్తూ దాంట్లో నేటి సమాజంలో మనకు ఉపయోగపడేటువంటి విశేషాలు ఎన్నో తెలియజేస్తారు. అందువల్లనే మనం తెలుసుకున్నాం కొన్ని. కుమారుణ్ణి తండ్రి స్తుతించకూడదు, ఎంత గొప్పవాడైనా, ఎంత వయస్సు కలిగిన వాడైనా సరే కుమారునకు తండ్రి మంచి మాటలు చెప్పవలసిందే. ఇలాగే ఎన్నో రకాలైనటువంటి నీతులు ఆ సంభాషణలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇందులో ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంత వివరంగా ఉన్నా అందులో మనకి నచ్చినటువంటివి, తెలిసినవి, తెలుసుకోదగినవి, విజ్ఞానపూర్వకమైనవి ఎన్నో లభిస్తాయి. తండ్రి శమీక మహర్షి ఏమంటాడు కుమారునితో, నువ్వు ఇలా కోపంతో శాపం పెట్టినప్పటికీ కూడా పరీక్షిన్ మహారాజు తిరిగి క్రోధాన్ని చూపించే లక్షణం కలిగిన వాడు కాదు. సాధువులైనటువంటి వారు ఎప్పుడూ కూడా ఒకరిని శపించాలి, నిందించాలి అని కోరుకోరు. పొడిచిన తిట్టిన కొట్టిన పడుచుందురు కాని పరమ భాగవతులు తారొడబడరు మారు సేయగ కొడుక విభుడెగ్గుసేయగోరడు నీకు. నాయనా నువ్వైతే త్వరపడి శపించావు కానీ మహారాజు పరీక్షిత్ అటువంటి వాడు కాదు. పరమ భాగవతోత్తముడు, భగవంతుని యందు మనస్సు కలిగిన వాడు, ఈర్ష్యాసూయాది దుర్గుణములను జయించడానికి నిరంతరము ప్రయత్నించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. అందువల్ల నువ్వు శపించినటువంటి వృత్తాంతం అతనికి తెలిసినప్పటికీ కూడా నీ మీద అతనికి కోపం వచ్చేటువంటి అవకాశమే లేదు. నేను ఇలా తప్పు చేశానా అని తనలో ఉన్న తప్పుని తాను తెలుసుకునే ప్రయత్నం చేసే లక్షణం కలిగినటువంటి వాడు ఆ పరీక్షిత్తు. చలగరు కలగరు సాధులు మిళితములై పరుల వలన మేలున్ కీడున్ నెలకొనిన నైననాత్మకు నొలయవు సుఖ దుఃఖ చయములు ఉగ్రములగుచున్. ఏదన్నా ఆనందం కలగంగానే ఉత్సాహంతో పైకెగరటం, కష్టం రాగానే డీలా పడిపోయి దైన్యం పొందటం, లేదా తాము పొందేటువంటి బాధకి ఇంకొకరిని బాధ్యుల్ని చేస్తూ నిందించటం, ఇవన్నీ కూడా సామాన్యులు చేసేటువంటి పనులు, పరిణితి లేని వాళ్ళు చేసే పనులు. కానీ పరీక్షిన్ మహారాజు ఎటువంటి వాడు అంటే ఈ స్థాయి దాటినటువంటి వాడు. సుఖ దుఃఖములను రెండింటినీ కూడా సమానంగా స్వీకరించగలిగినటువంటి శక్తి అతనిలో ఉన్నది. అందువల్ల మనం పరీక్షిన్ మహారాజునకు
ఈ శాప వృత్తాంతాన్ని ఎట్టి స్థితిలోనూ తెలియజేయవలసిందే అని నిష్కల్మషంగా శమీక మహర్షి తన దగ్గరున్నటువంటి శిష్యుణ్ణి పంపించాడు. ఆ గౌరముఖుడనే పేరు కలిగినటువంటి శమీక మహర్షి శిష్యుడు బయలుదేరి ఆ మహారాజు దగ్గరికి చేరుకుని మహారాజు గారికి ఇలా తెలియజేస్తున్నాడు జరిగిన వృత్తాంతం. గౌరముఖౌవాచ శమీకో నామ రాజేంద్ర విషయే వర్తతే తవ ఋషి పరమధర్మాత్మా దాంతః శాంతః మహాతపాః. ఓ మహారాజా పరీక్షిత్తు, నీ రాజ్యంలోనే అరణ్యంలో నివసిస్తున్నటువంటి గొప్ప తపస్వి అయినటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయన పేరు శమీక మహర్షి. ఆయన ఎటువంటి వాడు అంటే ధర్మం తెలిసినటువంటి వాడు, ధర్మబుద్ధి కలిగినటువంటి వాడు, అలాగే ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడు, గొప్ప తపస్సంపన్నుడు, శాంత స్వభావం కలిగిన వాడు అన్నాడు. ఈ విశేషణాలన్నీ మహర్షికి సంబంధించినవి మహారాజుకి చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే తాను చెప్పబోయేటువంటి శాప వృత్తాంతాన్ని మహారాజు విన్న తరువాత ఇంత కోపంగా మహర్షి నన్ను శపించాడా, ఎంత క్రోధం అని అనుకోకూడదుగా. ఆ మహర్షి యొక్క లక్షణాన్ని ముందుగా వర్ణించి చెబుతూ ఉన్నాడు. ఆ శమీక మహర్షి ఎంత గొప్పవాడంటే గొప్ప శాంత స్వభావం కలిగిన వాడు, తపస్సంపన్నుడైనటువంటి వాడు. తస్యత్వయా నరవ్యాఘ్ర సర్ప ప్రాణై వియోజితః అవసక్తో ధనుష్కోట్యా స్కంధే మౌనాన్వితస్య వై. నీవు అరణ్యానికి వేటకి వెళ్ళినటువంటి సందర్భంలో చూచారా, మళ్ళీ జరిగిన వృత్తాంతం అంతా కూడా మళ్ళీ గౌరముఖుడు మహారాజు దగ్గర తెలియజేస్తున్నట్లుగా మనకి ఈ భారతంలో వివరించి ఉన్నది. ఆ విషయాన్ని కూడా నెమ్మదిగా తెలుసుకుందాం. ఇదంతా విన్న కథే కదా అని అనుకోవక్కర్లేదు. విన్న కొద్దీ అందులో ఉన్నటువంటి చక్కని అంశాలన్నీ కూడా మనకి దృఢంగా తెలుస్తాయి. ఆ గౌరముఖుడు ఏమని చెబుతున్నాడు, ఓ మహారాజా, నువ్వు అరణ్యానికి వెళ్ళినప్పుడు మరణించినటువంటి సర్పాన్ని ఆ శమీక మహర్షి మెడలో వేశావు కదా, ప్రాణం లేనటువంటి సర్పాన్ని నీ ధనస్సు యొక్క అగ్రభాగంతో తీసివేశావు. దాంతో క్షాంతవాన్ తవ తత్కర్మ పుత్రస్తస్య చ నక్షమే. ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు. నువ్వు చేసినటువంటి పనికి ఆ మహర్షికి ఇంత కూడా కోపం రాలేదు, స్వల్పం కూడా ఆయనలో ఏమాత్రము క్రోధభావం కలగలేదు. నిన్ను శపించాలనే ఉద్దేశము లేదు, ద్వేషము లేదు. ఆయన వ్రతంలో ఉన్నాడు. కానీ శమీక మహర్షికి ఒక కుమారుడున్నాడు. అతడి పేరు శృంగి. అతడు రోషంతో కోపంతో నువ్వు చేసినటువంటి పనిని తన తండ్రికి జరిగిన అవమానంగా భావించాడు. కాబట్టి వెనువెంటనే నిన్ను శపించాడు. అతను క్షమించలేదు. ఓ మహారాజా, ఏమని శపించాడో తెలుసా శృంగి నిన్ను? తేన శప్తోసి రాజేంద్ర పితురజ్ఞాతమద్య వై తక్షకః సప్తరాత్రేణ మృత్యుస్తవ భవిష్యతి. 7 రోజుల్లో తక్షకుడనేటువంటి సర్పరాజు ఆ మహారాజైన పరీక్షిత్తును కాటువేసి చంపుగాక అని ఆ మహర్షి కుమారుడు, శమీక మహర్షి కుమారుడు శృంగి శపించాడు. ఇది ఎక్కడ జరిగిందంటే తండ్రి సమక్షంలో జరగల. కుమారుడు శపించినట్టు శమీక మహర్షికి తెలియదు, శపించిన తర్వాత తెలిసింది. అందువల్ల ఆయన ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. ఒకవేళ ముందుగా గనక శమీక మహర్షికి పుత్రుడిలా శపిస్తున్నాడన్న విషయం తెలిస్తే నివారించేవాడే తప్ప ప్రోత్సహించే లక్షణం ఉన్నటువంటి వాడు కాదు. ఎందువల్లంటే ఆయన దయాపరుడు, తపస్సంపన్నుడు, గొప్ప మనస్సు కలిగినటువంటి మహాత్ముడు. కాబట్టి ఆయనకు తెలియకుండా కుమారుడైనటువంటి శృంగి మిమ్మల్ని ఈ రకంగా శపించాడు మహారాజా. వారం రోజుల్లో 7వ రోజున తక్షకుడనేటువంటి సర్పరాజు మిమ్మల్ని కాటు వేసి చంపేస్తాడు. అందువల్ల తత్ర రక్షాం కురుష్వేతి పునః పునరథాబ్రవీత్ తదన్యథా నశక్యంచ కర్తుం కేనచిదప్యుత. ఈ విషయంలో మేము చేయగలిగినటువంటి సహాయం ఏమిటి అంటే జరిగిన విషయాన్ని మీకు తెలియజేయటమే శాప వృత్తాంతం తప్ప ప్రత్యేకంగా మీకు చేయగలిగిన సహాయం ఏమీ లేదు మహారాజా. చెయ్యి దాటిపోయింది. అందువల్ల మీ జాగ్రత్తలో మీరు ఉండండి, తగిన రక్షణ పొందండి, మానసిక ధైర్యాన్ని సముపార్జించండి. మేమే కాదు, ఈ విషయంలో మీకు మేలు చేయగలిగిన వాళ్ళు మరొకరు లేరు. ఎందువల్లంటే శృంగి శాపము అంత తీవ్రమైనటువంటిది, దాన్ని మార్చడం అనేది కుదరదు.
నహి శక్నోతి తం యంతుం పుత్రం కోపసమన్వితం తతోహం ప్రేషితస్తేన తవ రాజన్ హితార్థిన. ఆ శమీక మహర్షి కూడా ఎంతో కష్టపడి కుమారునితో చెప్పి ఆ శాపాన్ని మరలించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ రోషాన్వితుడైనటువంటి కుమారుని వల్ల కూడా ఆ శాపం మరలించడం అనేది జరగదు. అందువల్ల ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకోండి. అందువల్లనే ఆయన శిష్యుణ్ణైనటువంటి నన్ను ప్రత్యేకంగా పంపించారు మీ దగ్గరకు. నా పేరు గౌరముఖుడు. నేను ఎందువల్ల వచ్చాను అంటే మీ హితాన్ని కోరినటువంటి వాడినై మీకు మంచి మాట చెప్పాలని, జరిగిన విషయం మీకు తెలియాలని మీ దగ్గరకు వచ్చాను అని ఆ శిష్యుడు చెప్పాడు. చెప్పంగానే అప్పుడు మహారాజు యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి? ఆయనకి కోపం రావాలిగా. నేను చేసినటువంటి చిన్న తప్పుకి నాకు మరణశిక్ష వేస్తారా? నేనేం చేస్తానో చూడండి, నేను మహారాజుని. అంతేకాదు ఆయన రాజర్షి కాబట్టి తిరిగి శపించేటువంటి శక్తి కూడా ఆయనకు ఉంది. ఆయన కూడా ఎంతో కొంత తపస్సు సంపాదించుకున్నాడు. పూర్వీకులైనటువంటి మహానుభావులంతా కూడా పాండవులు సామాన్యులు కాదు. ఆ వంశంలో జన్మించినటువంటి వాడు శపించగలిగే శక్తి కూడా కలిగినటువంటి వాడే. కానీ ఆయన ఏమంటున్నాడు? ఇతి శ్రుత్వా వచో ఘోరం సరాజా కురునందనః పర్యతప్యత తత్పాపం కృత్వా రాజా మహాతపాః. ఆ మాట వినంగానే ఆ మహారాజు గారి మనస్సంతా కూడా కలతతో నిండిపోయింది. ఎందువల్ల కలతతో నిండిపోయింది? ప్రాణం పోతుందని కలత పడుతున్నాడా? తాను చేసినటువంటి తప్పుకి కలత పడుతున్నాడా? అంటే చేసిన తప్పుకే కలత పడుతున్నాడు తప్ప ప్రాణం పోతుందే అనేటువంటి భావన ఆయన మనసులో కొంచెం కూడా లేదు. తంచ మౌనవ్రతం శ్రుత్వా వనే మునివరం తదా భూయ ఏవా భవద్రాజా శోక సంతప్త మానసః. అయ్యో ఎంత తప్పు చేశాను! ఆ మహర్షి ఆ సమయంలో మౌనవ్రతంలో ఉన్నారన్న విషయం నేను అర్థం చేసుకోలేక క్షణికమైనటువంటి ఆవేశంతో చాలా దారుణమైనటువంటి పని చేశాను. కాబట్టి ఈ రకమైన శిక్ష నేను అనుభవించవలసిందే. లేకపోతే అంత గొప్పవారి పట్ల నేను ఈ రకంగా ప్రవర్తిస్తానా? అంటే ఇక్కడ మహారాజులో అహంకార బుద్ధి లేదు, నేనే గొప్పవాడిని అనేటువంటి ఆలోచన లేదు, పెద్దల పట్ల విధేయత ఉన్నది, ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు. ఒక విషయాన్ని మనకి వ్యతిరేకంగా మనం గమనించంగానే వెంటనే మనకు వచ్చే మొదటి ఆలోచన ఏమిటంటే ఎదుటి వాళ్ళ తప్పు వల్ల ఇలా జరిగిపోయింది తప్ప నేను ఎప్పుడూ తప్పు చేయలేదు, ఇది నా వల్ల అయితే జరిగి ఉండదు, నేనైతే ఇలా చెయ్యను అని తప్పుని ఎదుటి వాళ్ళ మీద నెట్టేసి ఎదుటి వాళ్లే తప్పు చేశారని నిరూపించి మనం తప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మన జీవితంలో కుప్పలు తెప్పలుగా తప్పుల పరంపర సాగిపోతూనే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, దేశాన్ని ఏలేటువంటి మహారాజు తనలో ఉన్నటువంటి అహంకార బుద్ధి ఏమాత్రం కనబడనీయకుండా లేకుండా దాన్ని విడిచిపెట్టి, సాక్షాత్తు మహర్షి గొప్పవాడు, ఆయన పట్ల నేను అపచారం చేయటం ఏమిటి? ఒక పక్క ప్రాణం పోతోంది వారం రోజుల్లో. అసలు ఆ విషయం వినంగానే ఈ వారం రోజుల్లో నేను ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి, సభ ఏర్పాటు చేయండి, ఎవరైనా తగినటువంటి ఉపాయం చెప్తారేమో చూద్దామని చెప్పి త్వరపడి ఆలోచన అటు వెళ్లకుండా నేను మహర్షి పట్ల అపచారం చేశాను, నాలాంటి పాపాత్ముడికి నిష్కృతి లేదు అని బాధపడుతూ ఉన్నాడు. ఇది శాంతి మార్గం, సమాజం బాగుపడేటువంటి మార్గం. ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా తమ పట్ల ఎవరైనా ఆరోపణ చేసినప్పుడు వెంటనే తప్పెవరిది అనే విషయాన్ని గనక ఆలోచించి ఒక క్షణం గనక నిర్ణయం తీసుకున్నట్లయితే శాంతబుద్ధి వస్తుంది తప్ప నేను గొప్పవాడిని కాబట్టి నేనేది చెబితే అదే నిర్ణయం, అదే శాసనం అనేటువంటి ఆలోచనతో, దానికి ఆంగ్లంలో ఒక పదం అంటారు ఈగో, ఆ రకమైనటువంటి భావనతో గనక ఉన్నట్లయితే ఆ సమస్య పరిష్కారం అనేటువంటిది దానికి కనిపించదు. కేవలము పెద్దవాళ్లలోనే కాదు, సామాన్యులు కూడా ప్రతి చిన్న విషయానికి కూడా, చాలా స్వల్పమైనటువంటి విషయాలకు కూడా నాది తప్పు కాదు నీదే తప్పు, కాదు కాదు నీదే తప్పు అని వాదులాడుకుని స్వల్పమైనటువంటి సమస్యల్ని కూడా పెద్దవిగా చేసుకోవడం అనేటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో మనం గమనించినట్లయితే అంత గొప్ప మహారాజు యొక్క మనస్సు ఎంత శాంతంగా ఆలోచిస్తోంది, ఉద్విగ్నంగా లేదు ఆయన మనస్సు. నేనేం తప్పు చేశాను, నా వల్ల మహర్షికి పొరపాటు జరిగింది, ఆ మహర్షి కుమారుడు శపించడం తప్పే కాదు. ఏటికి వేటవో ఇతి
మునీంద్రుడు గాఢ సమాధి నుండగా నేటికి తద్భుజాగ్రమున నేసితి సర్పశవంబు తెచ్చి నేడేటికి పాప సాహసములీ క్రియ చేసితి. అసలు నేను వేటకెందుకు వెళ్ళాను? గాఢ సమాధిలో ఉన్నటువంటి ముని యొక్క మెడలో మరణించిన సర్పాన్ని ఎందుకు వేశాను? ఇలాంటి పాపకార్యాలు ఎందుకు చేశాను అంటే ఇదంతా కూడా దైవయోగమున్ దాటగరాదు వేగిరమతధ్యము కీడు జనించు ఘోరమై. భగవంతుని చేత నిర్ణయింపబడినటువంటి దాన్ని దాటటం ఎవరి వల్ల కాదు కాబట్టి ఈ విధిని నేను అంగీకరించవలసిందే, దీనికి తగినటువంటి ఫలితాన్ని నేను అనుభవించవలసిందే, నేనే పొరపాటు చేశాను అని మహారాజు బాధపడుతున్నాడు. అందువల్లే మనం కూడా భగవంతుని ముందు నుంచున్నప్పుడు మనలో ఉన్నటువంటి భావాలన్నీ స్వచ్ఛంగా చెప్పుకోవాలి పరమాత్మతో. నేను తెలిసి తెలియక తప్పులు చేశాను, ఇంకెవరితో కూడా చెప్పుకునే అవకాశం లేదు. చెబితే లోకు అయిపోతామనేటువంటి బాధ ఉంటుంది, ఎదుటివారికి తెలిసిపోతుందనేటువంటి భావన కూడా ఉంటుంది. అందువల్ల భగవంతుని ముందు నుంచుని అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతఘ్నో దుర్మాని స్మరపరవశ వంచనపర. స్వామి అమర్యాద, నాకు మర్యాదలు తెలియవయ్యా, ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాను, తప్పులు చేయటమే నా జీవితంలో అలవాటుగా మారిపోయింది. క్షుద్ర, చాలా నీచుండయ్యా నేను. చలమతి, చంచలమైనటువంటి మనస్సు కలిగిన వాణ్ణి, ఏ విషయం పట్ల కూడా స్థిరమైనటువంటి ఒక భావన ఉండదు. నీ పాదముల చెంతైతే నా మనస్సు నిలవనే నిలవదు. అసూయా ప్రసవ భూ, అసూయ అనేటువంటిది నాలో అధికంగా ఉందయ్యా. కృతఘ్న, చేసినటువంటి మేలు మరిచిపోయే లక్షణం ఉన్నటువంటి వాణ్ణి. దుర్మాని, దురభిమానం నాలో చాలా ఉంది. ఇది మనం సామాన్యుల దగ్గర, తోటి వాళ్ళ దగ్గర చెప్పుకోవట్లా, భగవంతుడి సమక్షంలో చెప్పుకుంటున్నాం మన దోషాలు. స్మరపరవశ, నాలో కోరికలు అధికంగా ఉన్నాయి. వంచనపర, అవసరం వస్తే నేను గెలవటం కోసం మోసం చేయటానికి కూడా నేను వెనకాడను. అదేవిధంగా క్రూరమైన బుద్ధి కలిగినటువంటి వాడిని. ఇటువంటి నేను నీ సన్నిధిలో ఉన్నాను, ఈ సంసార సాగర నుంచి నేను ఏ విధంగా బయటికి చేరగలుగుతాను, నీ సన్నిధికి చేరుకోగలుగుతాను అనేటువంటి ఒక చక్కని భావన పరమాత్మ ముందు మనం ఆవిష్కరించుకోవాలి. ఏమండి, మనలో ఉన్నటువంటి ఈ తప్పులన్నీ కూడా ఇలా చెప్పడం ఏమిటి అంటే మేమంతా తప్పులు చేసేవాళ్ళమా అని కాదు. ఇక్కడ మనలో ఉన్నటువంటి భక్తిని వినయాన్ని కూడా పరమాత్మకు సమర్పించుకుంటున్నాం. దానివల్ల ఆయన అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతాం. అదేవిధంగా ఇక్కడ మహారాజు కూడా తనలో ఉన్నటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాడు. నాకు ధర్మనిష్ట లేదు, లేకపోతే నేను ఆవేశపడి ఆ మహర్షి మెడలో సర్పాన్ని ఉంచటం ఏమిటి? తంచ మౌనవ్రతం శ్రుత్వా వనే మునివరంతదా భూయ ఏవ అభవద్రాజా శోక సంతప్త మానస. ఈ రకంగా శోకంతో తపించినటువంటి హృదయం కలిగిన వాడయ్యాడా మహారాజు. అనుక్రోశాత్మతాంతస్య శమీకస్యావధార్య చ పర్యతప్యత భూయోపి కృత్వా తద్గిల్బిషం మునే. తాను ఇంత పాపం చేసినప్పటికీ కూడా మహర్షిలో ఉన్నటువంటి ఉదార బుద్ధి ఎంత గొప్పది. ఆయన పట్ల నేను దోషం చేసినప్పటికీ కూడా ఆయన నా మేలు కోరి నాకు జరగబోయేటువంటి అపాయాన్ని ముందుగా తెలియజేస్తూ ఉన్నారు. నేను నిజంగా మహాపాపం చేశాను. నహి మృత్యుం తథా రాజా శ్రుత్వా వై సోన్వతప్యత అశోచత్ అమర ప్రఖ్యో యథా కృత్వేహ కర్మతత్. చాలా స్పష్టంగా ఇచ్చారు ఇక్కడ వ్యాస మహర్షి. రాబోయేటువంటి మరణాన్ని చూచి మహారాజు ఏమాత్రము హృదయంలో చింత పొందలేదు, తత్తరపాటుకి లోనవలేదు. దానికన్నా అధికంగా మహర్షికి తన వల్ల కలిగినటువంటి అపకారాన్ని తలుచుకుని మరీ మరీ కృషించిపోతూ ఉన్నాడు. శ్రీమద్ భాగవతంలో పోతన వారు చక్కగా వర్ణించారు. పాము విషాగ్ని కీలలను ప్రాణములేగిన నేగుగాక. నిజంగా సర్పమే వచ్చి నన్ను కాటు వేస్తే దారుణమైనటువంటి ఆ విషంతో, అగ్నిజ్వాలలతో నిండిన దారుణమైనటువంటి ఆ విషంతో నా ప్రాణాలు పోతే పోని, నాకు లెక్కలేదు. ఈ భూమియు రాజ్య భోగములు పోయిన ఇప్పుడు పోవుగాక. ఈ రాజ్య సుఖాలు, వైభవము, పదవి, సంపదలు, ఐశ్వర్యము ఇవన్నీ కూడా నశించిపోని, నాకేమీ బాధ లేదు. సౌదామిని పోలు జీవనము తథ్యముగా తలపోసి. ఈ జీవితం ఎటువంటిది అంటే మెరుపు లాంటిది.
మెరుపు ఒక్కసారి ఏ విధంగా మనకు ఆకాశంలో కనిపించి మాయమైపోతూ ఉంటుందో అలాగే ఈ దేహం కూడా ఎన్నాళ్ళు నిలబడుతుందో తెలియదు. ఈ జీవితం అనేది కూడా తాత్కాలికము, బుద్బుదప్రాయము, మెరుపు లాంటిది. కాబట్టి ఆ విషయాన్ని నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా నేనేమని మారు తిట్టుదు మునీంద్ర కుమారకు దుర్నివారకున్. ఇన్ని రకాలైనటువంటి నిజాలు తెలిసిన నేను, ఏ మొహం పెట్టుకుని తప్పు చేసిన నేను ఆ మునికుమారుణ్ణి నిందిస్తాను? నాకు అర్హత లేదు. రాజుననుచు పోయి రాజ్య గర్వంబున, నేను మహారాజునని చెప్పి అహంకారంతో అరణ్యానికి వెళ్ళి వనము కొరకు వారి వనముజొచ్చి, నీళ్ల కోసం వాళ్ళ చోటికి నేను వెళ్ళా, నేనున్న చోటికి వాళ్ళు రాలేదు. వాళ్ళ ప్రశాంతతను నేను భంగపరిచాను తప్ప నా ప్రశాంతతను వాళ్ళు ఏ విధంగానూ భంగపరచలేదు. దందశూక శవము తండ్రిపై వైచిన పొలియ తిట్టకేల పోవు సుతుడు. ఆ తండ్రి మెడలో చనిపోయిన సర్పాన్ని వేస్తే ఏ కుమారుడికి మాత్రం కోపం రాదు? శపించక ముద్దు పెట్టుకుంటాడా? లౌక్యంగా మనం చెప్పుకోవాలంటే అభిమానిస్తాడా? అంత తప్పు చేసినటువంటి నన్ను చూచినటువంటి ఏ మహర్షి కుమారుడికైనా కూడా అదే విధమైనటువంటి ఆగ్రహం వస్తుంది, కోపం వస్తుంది. కాబట్టి అతడు చేసిన దాంట్లో తప్పు లేదు అని అనుకుంటూ ఉన్నాడు. ఇంకా ఆ మహర్షి కరుణ కాబట్టి జరిగిన విషయాన్ని నాకు చక్కగా స్వచ్ఛంగా సందేశం ఇచ్చి మరీ పంపిస్తున్నాడు. నహి మృత్యుం తథా రాజా శ్రుత్వా వై సోన్వతప్యత. మరణం గురించి అయితే ఆ మహారాజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుఃఖపడలేదు. తతస్థం ప్రేషయామాస రాజా గౌరముఖం తదా భూయ ప్రసాదం భగవాన్ కరోత్విహ మమేతి వై. ఆ తరువాత తనకు సందేశాన్ని ఎవరి ద్వారా అయితే పంపించాడో మహర్షి, ఆ గౌరముఖుడనే పేరు కలిగిన శమీక మహర్షి శిష్యుణ్ణి తిప్పి పంపించేశాడు ఆ మహారాజు. ఆ తరువాత ఆ పరమాత్మ అనుగ్రహం నాకు కావాలి, నేను ఆ భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి శ్రుత్వా తద్వచనం రాజ్ఞః మునిర్గౌరముఖస్తదా తమనుజ్ఞాప్య వేగేన ప్రజగామాశ్రమం గురోహో. ఈయనేమో భక్తిభావంతో ఈ ఆపద ఎలాగూ తప్పదు కాబట్టి ఆ భగవానుని అనుగ్రహం అయినా పొందాలి అని మహారాజు ఆలోచిస్తూ తన దగ్గరికి సందేశం తీసుకుని వచ్చినటువంటి గౌరవముఖుణ్ణి పంపిస్తే అతడు మళ్ళీ తిరిగి ఆశ్రమానికి చేరుకున్నాడు. తస్మింశ్చ గతమాత్రేధ రాజా గౌరముఖే తదా మంత్రిభిర్మంత్రయామాస సహ సంవిఘ్నమానసః. అతడు వెళ్ళిపోయిన తర్వాత తన మంత్రులందరినీ కూడా పిలిపించి జరిగినటువంటి విషయం ఇది, ఈ రకంగా వారం రోజుల్లో సర్పము యొక్క కాటుతో నేను మరణించవలసి ఉన్నది, ఈ విషయంలో మనం ఏ రకమైనటువంటి జాగ్రత్త వహించగలము అని ఆలోచనలు ప్రారంభించాడు. సమ్మంత్ర్య మంత్రిభిశ్చైవ సతథా మంత్రతత్వవిత్ ప్రాసాదంకారయామాస ఏకస్తంభం సురక్షితం. ఈ రకంగా మంత్రులందరితో చక్కగా ఒక ఆలోచన చేసి ఒంటి స్తంభం మేడ కట్టించుకుని ఆ మేడలో పైన ఉండడం ప్రారంభించాడు. ప్రాసాదంకారయామాస ఏకస్తంభం సురక్షితం. ఎంతో భద్రంగా ఎవరూ రాలేనటువంటి ఒంటి స్తంభం మేడ కట్టుకుని అందులో ఉన్నాడు. వెంటనే ఒక సందేహం, ప్రాణం అంటే భయం లేదన్నాడు మహర్షి, గొప్పవాడు, నేనే తప్పు చేశానన్నాడు, మరి ఇప్పుడు ప్రాణాలకి భయపడి ఒంటి స్తంభం మేడ కట్టించుకుని అందులో ఎందుకు కూర్చున్నాడు అంటే, శాస్త్రంలో చెప్పబడిన విషయం, ఊరికినే దేహాన్ని విడిచిపెట్టకూడదు, అది ఉన్నంత వరకు కూడా ధర్మాన్ని ఆచరించాలి. కాబట్టి ధర్మాచరణ కోసం ప్రత్యేకించి దాన్ని మనం సంరక్షించుకునేటువంటి ఆలోచన చెయ్యాలి తప్ప ఇది అనవసరం అని చెప్పి మనం అనుకున్న వెంటనే ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి ఏ విధంగానూ పిచ్చి పనులు చేయకూడదు. దాన్ని రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. దేనికోసం అంటే ధర్మ రక్షణకి అది అవసరం, ధర్మాచరణకు అది అవసరం. ఆ శాస్త్రధర్మాన్ని అనుసరించి ఆ ఒంటి స్తంభం మేడ కట్టుకుని అందులో నివాసం ఉంటూ ఉన్నాడు. రక్షాంచ విదధే తత్ర భిషజశ్చ ఔషధాని చ బ్రాహ్మణాన్ మంత్ర సిద్ధాంశ్చ సర్వతో వై న్యయోజయత్. తగినటువంటి వైద్యుల్ని పిలిపించాడు. విషాన్ని తీసివేయగలిగినటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి వైద్యులందరినీ కూడా పిలిపించాడు. మందులన్నీ తెప్పించాడు, అక్కడ జాగ్రత్త పెట్టాడు. అలాగ మంత్రములు తెలిసినటువంటి చక్కని బ్రాహ్మణోత్తములు వేదాంగ విధులందరినీ కూడా పిలిచి ఈ సమస్య వచ్చినప్పుడు మీరంతా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించండి అని వారందరికీ ఆదేశాలు ఇచ్చాడు.
రాజకార్యాణి తత్రస్థః సర్వాణ్యేవా కరోచ్చసః మంత్రిభిః సహ ధర్మజ్ఞః సమంతాత్ పరిరక్షితః. తాను ఆ ఒంటి స్తంభం మేడలోనే కూర్చుని చేయదగినటువంటి రాజకార్యములన్నీ కూడా జరిపిస్తూ ఉన్నాడు. మంత్రులే ఆ పనులన్నీ కూడా చేస్తున్నారు తప్ప ఆ మహారాజు మాత్రం ఆ స్తంభం దిగి కిందకి రావట్లేదు. నచైనం కశ్చిదారూఢం లభతే రాజసత్తమం వాతోపి నిశ్చరం తత్ర ప్రవేశే వినివార్యతే. ఆ మహారాజు గారు అసలు ఆ ఒంటి స్తంభం మేడ మీదకి ఏ విధంగా ప్రయాణించి వెళ్ళాడన్న విషయం ఎవరికి అంతుబట్టకుండా ఉంది. ఎప్పుడు వెళ్ళాడో కూడా ఎవరూ గమనించలేనంత రహస్యంగా అక్కడికి చేరుకున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఆ మేడ లోపలికి గాలి కూడా చొచ్చుకుపోవడానికి వీలు లేనంతగా జాగ్రత్తగా ఒంటి స్తంభం మేడ మీద రక్షణ పొందుతూ ఉన్నాడు. ప్రాప్తే చ దివసే తస్మిన్ సప్తమే ద్విజసత్తమః కాశ్యపోభ్యాగమద్విద్వాన్ తం రాజానం చికిత్సితుం. ఇలా రోజులు గడిచిపోయినాయి. కాలం త్వరగా గడిచిపోతుంది. 7 రోజులు గడిచిపోయినాయి. చివరి రోజు రానే వచ్చింది. ఈ విషయం రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు సర్పము యొక్క కాటుతో మరణాన్ని పొందుతాడన్న విషయం అందరికీ తెలిసిపోయింది. కశ్యపుడనే పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఈ పామునకు సరైనటువంటి మంత్రం వేయగలడు. ఎంతటి గొప్ప ఆపద నుంచైనా రక్షించగలడు. అంతటి మంత్రవేత్త. మహారాజుకి ఆపద వచ్చింది కాబట్టి ఆ మహారాజు నేను రక్షిస్తాను, ఆయనకి వైద్యం నేను చేస్తాను అని ఆ కశ్యపుడు అనేటువంటి మహర్షి బయలుదేరి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే అదే సమయంలో శృతం హితేన తదభూత్ యథాతం రాజసత్తమం తక్షకః పన్నగ శ్రేష్ఠః నేష్యతే యమసాదనం. ఆ బ్రాహ్మణోత్తముడు ఏమని విన్నాడు? తక్షకుడు అనేటువంటి సర్పరాజు మహారాజుని కాటు వేస్తాడు, ఆ మహారాజు మరణించి యమపురికి అతిథిగా వెళ్ళిపోతాడని విన్నాడు. తందష్టం పన్నగేంద్రేణ కరిష్యే అహం అపజ్వరం తత్ర మే అర్థశ్చ ధర్మశ్చ భవితేతి విచింతయన్. ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నారు తప్ప వీళ్ళు గొప్ప మంత్ర సంపన్నులు కదా, గొప్పవాళ్ళు కదా అని చెప్పి లేని దాన్ని ఆయనకి ఆపాదించడం లేదు, ఉన్నదాన్ని తొలగించడం లేదు. ఆయన ఎందుకు వస్తున్నాడు ఆ కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు అంటే, ఎలాగైనా సరే ఆ సర్పం కాటు వేసిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి మంత్ర విద్యతో మహారాజుని బతికించి ప్రయోజనాన్ని పొందాలి ఆయన ద్వారా, ఏదైనా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం. అదేవిధంగా మహారాజుని రక్షిస్తే అది ధర్మం కూడా అవుతుంది కదా. ధర్మాన్ని నిలబెట్టడం కోసం అదేవిధంగా తనకు కావలసినటువంటి కాస్త ఐశ్వర్యాన్ని, ఏదో 4 డబ్బులు ఇస్తాడు మహారాజు, అవి తీసుకుని వెడితే కనుక కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకోవచ్చు అనేటువంటి స్వలాభం. ఈ రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తూ వస్తున్నాడు. ఈ లోపు ఒక విచిత్రం జరిగింది. ఈ కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడు బయలుదేరి వస్తూ ఉంటే అదే సమయంలో తందదర్శ సనాగేంద్ర తక్షకః కాశ్యపంపధి. ఆ బ్రాహ్మణోత్తముడు బయలుదేరి వస్తున్నాడు మహారాజు రాజ్యంలోకి. అదే సమయంలో తక్షకుడు కూడా బయలుదేరాడు మహారాజుని కాటు వేయటానికి. ఎలా వస్తున్నాడంటే సర్పరూపంలో రావట్లేదు. ఏ రకంగా వస్తున్నాడు? గచ్చంతమేక మనసన్ ద్విజో భూత్వా వయోతిగః. బాగా ముసలి బ్రాహ్మణుని యొక్క రూపాన్ని, వృద్ధ బ్రాహ్మణుని రూపాన్ని ధరించినటువంటి వాడై వస్తూ ఉన్నాడు. పక్కనే ఈ కశ్యపుడు వెళుతున్నాడు, ఆ పక్కన తక్షకుడు వస్తున్నాడు. బాటసారులు ఇద్దరూ కలిసినప్పుడు ఇరువురు సంభాషించుకుంటారు కదా. మార్గ మధ్యలో ఏ ఊరండి మీది? నేను ఫలానా ఊరు వెడుతున్నాను, ఈ పని మీద వెడుతున్నాను, మీరెందుకు వెడుతున్నారని వీళ్ళిద్దరూ కూడా సంభాషించుకుంటున్నారు. తమబ్రవీత్ పన్నగేంద్ర కాశ్యపం మునిపుంగవం. వెంటనే ఆ కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణోత్తమునితో ఈ తక్షకుడు మాట్లాడుతున్నాడు. క్వ భవాన్ త్వరితో యాతి కించకార్యం చికీర్షతి. ఏమయ్యా, ఎక్కడికి గబగబా నడిచి వెడుతున్నావే నువ్వు? నేను వృద్ధుణ్ణి నడవలేకపోతున్నాను. ఏ పని మీద వచ్చావు? ఎక్కడికి వెడుతున్నావు? ఆ వివరాలన్నీ కూడా చెప్పు అంటే అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఇలా చెబుతున్నాడు. ఏమీ లేదండి, నృపంకురుకులోత్పన్నం పరీక్షితమరిందమౌ తక్షకః పన్నగ శ్రేష్ఠ తేజసాద్య ప్రదక్ష్యతి. కురువంశంలో జన్మించినటువంటి మహారాజు ఉన్నారు, పరీక్షిత్ మహారాజు. ఆయన శత్రుభయంకరుడైనటువంటి పరాక్రమవంతుడు. పాపం ఆయన్ని తక్షకుడు అనేటువంటి నాగరాజు ఈరోజు తన
కాంతితో, తేజస్సుతో, పరాక్రమంతో ఇబ్బంది పెడతాట, కాటు వేసి చంపేస్తాట. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? తందష్టం పన్నగేంద్రేణ తేనాగ్ని సమతేజస పాండవానాంకులకరం రాజానం అమితౌజసం గచ్ఛామి త్వరితం సౌమ్య సద్య కర్తుమపజ్వరం. ఆ రకంగా తీవ్రమైన విషం కలిగినటువంటి ఆ సర్పము చేత కాటువేయబడిన ఆ మహారాజు గారిని నేను నా దగ్గర ఉన్నటువంటి విద్యతో ఆ విషాన్ని తీసేసేటువంటి చక్కని మంత్రంతో ఆ మహారాజుకి సేవ చేసి ఆయనకు వచ్చినటువంటి ఆపదని పోగొట్టడానికి నేను బయలుదేరి వెడుతున్నాను అని ఎవరైతే కాటు వేయటానికి వెడుతున్నాడో తక్షకుడు అతనితోనే చెప్పాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. తక్షకుడని బ్రాహ్మణోత్తమునకు తెలియదు. వెంటనే వారిద్దరి మధ్య ఏ విధమైనటువంటి చక్కని చర్చ జరిగిందో ఆ విశేషాలన్నీ కూడా మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారు ఆ శ్లోకాలన్నీ కూడా మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమహాభారతే ద్విచత్వారింశోऽధ్యాయः ఆస్తికపర్వ గౌరముఖ ఉవాచ శమీకో నామ రాజేంద్ర విషయే వర్తతే తవ ఋషిః పరమధర్మాత్మా శాంతః శాంతో మహాతపాః తస్య త్వయా నరవ్యాఘ్ర సర్పః ప్రాణైర్వియోజితః అవసక్తో ధనుష్కోట్యా స్కంధే మౌనాన్వితస్య చ శాంతవాంస్తవ తత్కర్మ పుత్రస్తస్య చ నక్షమే తేన శప్తోసి రాజేంద్ర పితురజ్ఞాతమద్య వై తక్షకః సప్తరాత్రేణ మృత్యుస్తవ భవిష్యతి తత్ర రక్షాం కురుష్వేతి పునః పునరథాబ్రవీతి తదన్యథా న శక్యం చ కర్తుం కేనచిదప్యుత నహి శక్నోతి తయ్యంతుం పుత్రం కోపసమన్వితం తతోహం ప్రేషితస్తేన తవ రాజన్ హితార్థినా సూత ఉవాచ ఇతి శ్రుత్వా వచో ఘోరం స రాజా కురునందనః పర్యతప్యత తత్పాపం కృత్వా రాజా మహాతపాః పంచమౌనం వ్రతం శ్రుత్వా వనే మునివరం తదా భూయ ఏవా భవద్రాజా శోక సంతప్త మానసః అనుక్రోశాత్మతాంతస్య శమీకస్యావధార్య చ పర్యతప్యత భూయోపి కృత్వా తత్కిల్బిషం మునేః నహి మృత్యుం తథా రాజా శ్రుత్వా వైసోన్వతప్యత
श्रुत्वा वैशोन्वतप्यत अशोचदमरप्रख्यः अशोचदमरप्रख्यः यथा कृत्वेह कर्म तत् यथा कृत्वेह कर्म तत् ततस्तं प्रेषयामास ततस्तं प्रेषयामास राजा गौरमुखं तदा राजा गौरमुखं तदा भूयः प्रसादं भगवान् भूयः प्रसादं भगवान् करोत्विह ममेति वै करोत्विह ममेति वै श्रुत्वा तद्वचनं राज्ञः श्रुत्वा तद्वचनं राज्ञः मुनिर्गौरमुखस्तदा मुनिर्गौरमुखस्तदा तमनुज्ञाप्य वेगेन तमनुज्ञाप्य वेगेन प्रजगामाश्रमं गुरोः प्रजगामाश्रमं गुरोः तस्मिंश्च गतमात्रेथा तस्मिंश्च गतमात्रेथा राजा गौरमुखे तदा राजा गौरमुखे तथा मन्त्रिभिर्मन्त्रयामास मन्त्रिभिर्मन्त्रयामास सह संविघ्नमानसः सह संविघ्नमानसः सम्मन्त्र्यमन्त्रिभिश्चैव सम्मन्त्र्यमन्त्रिभिश्चैव स तथा मन्त्रतत्त्ववित् स तथा मन्त्रतत्त्ववित् प्रासादङ्कारयामास प्रासादङ्कारयामास एकस्तम्भं सुरक्षितम् एकस्तम्भं सुरक्षितम् रक्षाञ्च विदधे तत्र रक्षां च विदधे तत्र भिषजश्चौषधानि च भिषजश्चौषधानि च ब्राह्मणान् मन्त्रसिद्धांश्च ब्राह्मणान् मन्त्रसिद्धांश्च सर्वतो वै न्ययोजयते सर्वतो वै न्ययोजयत् राजकार्याणि तत्रस्थः राजकार्याणि तत्रस्थः सर्वाण्येवाकरोच्च सः सर्वाण्येवाकरोच्च सः मन्त्रिभिः सह धर्मज्ञः मन्त्रिभिः सह धर्मज्ञः समन्त्रात् परिरक्षितः समन्तात् परिरक्षितः न चैनं कश्चिदारूढम् न चैनं कश्चिदारूढम् लभते राजसत्तमम् लभते राजसत्तमम् वातोऽपि निश्चरंस्तत्र वातोऽपि निश्चरंस्तत्र प्रवेशे विनिवार्यते प्रवेशे विनिवार्यते प्राप्ते च दिवसे तस्मिन् प्राप्ते च दिवसे तस्मिन् सप्तमे द्विजसत्तमः सप्तमे द्विजसत्तमः काश्यपोऽभ्यागमद्विद्वान् काश्यपोऽभ्यागमद्विद्वान् तं राजानं चिकित्सतुम् तं राजानं चिकित्सितुम् श्रुतं हितेन तदभूत् श्रुतं हितेन तदभूत् यथा तं राजसत्तमम् यथा तं राजसत्तमम् तक्षकः पन्नगश्रेष्ठः तक्षकः पन्नगश्रेष्ठः नेष्यते यमसादनम् नेष्यते यमसादनम् तन्दष्टं पन्नगेन्द्रेण तन्दष्टं पन्नगेन्द्रेण करिष्येऽहमपज्वरम् करिष्येऽहमपज्वरम् तत्र मेऽर्थश्च धर्मश्च तत्र मेऽर्थश्च धर्मश्च भवितेति विचिन्तयन् भवितेति विचिन्तयन् तन्ददर्श स नागेन्द्रः तन्ददर्शस नागेन्द्रः तक्षकः काश्यपं पथि तक्षकः काश्यपं पथि गच्छन्तमेकमनसम् गच्छन्तमेकमनसम् द्विजो भूत्वा वयोतिगः विजो भूत्वा वयोतिगः तमब्रवीत् पन्नगेन्द्रः तमब्रवीत् पन्नगेन्द्रः काश्यपं मुनिपुङ्गवम् काश्यपं मुनिपुङ्गवम् क्व भवां स्त्वरितो जाति क्व भवां स्मरितो याति किञ्च कार्यं चिकीर्षति किञ्च कार्यं चिकीर्षति काश्यप उवाच काश्यप उवाच नृपं कुरुकुलोत्पन्नं नृपं गुरुकुलोत्पन्नम् परीक्षितमरिन्दमम् परीक्षितमरिन्दमम् तक्षकः पन्नगश्रेष्ठः तक्षकः पन्नगश्रेष्ठः तेजसाद्य प्रधक्ष्यति तेजसाद्य प्रधक्ष्यति तन्दष्टं पन्नगेन्द्रेण तन्दष्टं पन्नगेन्द्रेण
తేన తేనాగ్నిసమతేజసా తేనాగ్నిసమతేజసా పాండవానాం కులకరం పాండవానాంకులకరం రాజానమమితౌజసం రాజానమమితౌజసం గచ్ఛామి త్వరితం సౌమ్య గచ్ఛామి త్వరితం సౌమ్య సద్యః కర్తుమపజ్వరం. సద్యః కర్తుమపజ్వరం. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు శ్రీమన్ మహాభారతం నుంచి ఒక చక్కని విలక్షణమైన అంశాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసి భగవానుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే. విశాలబుద్ధి అయిన వ్యాసుల వారికి నమస్కారం చేసుకుంటూ ఈనాటి నుండి ప్రహేళికలో అనుగీత అనబడేటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది కొన్ని రోజుల పాటు సాగేటువంటి అంశం. అంటే ఏనాటికి ఆనాడు ముగింపు కాకుండా కొన్ని రోజులు కొనసాగుతుంది. విశేషించి ఇది ఎందుకు చెప్పారు అని తెలుసుకోవాలి అంటే ఈ అనుగీత అనబడేటువంటిది ఆవిర్భవించడానికి ముందు జరిగిన కథానిక కొంత తెలియాల్సి ఉన్నది. భారత యుద్ధం అంతా సంపూర్ణమైపోయిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ధర్మరాజు చెంత ఉండాల్సినటువంటి వాళ్ళంతా కూడా ధర్మరాజు దగ్గరకు వచ్చారు. ధర్మరాజుని అందరూ ఓదారుస్తున్నారు. బంధు వియోగంతో ఉన్నాడు ఆయన. అందరినీ చంపి నేను రాజ్యాన్ని నేను చేసుకుంటాను, ఇదంతా నాకెందుకు, కర్ణుడు నాకు అన్నయ్య, ఆ విషయం తెలియక కర్ణుడితో కూడా యుద్ధం చేసి చంపేశాను అని నానా రకాలుగా బాధపడుతూ ఉంటే వ్యాసుడు కృష్ణుడు వీళ్ళంతా కూడా నచ్చజెప్పారు. తర్వాత పరిణామాలన్నీ అలా సాగుతూ వచ్చాయి. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఇలాగే సాగుతూ ఉన్నప్పుడు కృష్ణార్జునులు యథేచ్ఛగా విహరిస్తూ ఉన్నారు ఉద్యానవనాలన్నింటిలో కూడా. అంటే కృష్ణుడు ఇంకా ద్వారకకి వెళ్ళల, భారత యుద్ధం అయిపోయింది. అయినప్పటికీ కూడా కృష్ణుడు ధర్మరాజు దగ్గరే ఉన్నాడు. ఆ సందర్భంలో కృష్ణార్జునులు కలిసి ఆనందంగా సంచరిస్తున్నప్పుడు కృష్ణుడు తన మనసులో మాట బయట పెడతాడు అర్జునుడి దగ్గర. బావా, నేను వచ్చి చాలా కాలం అయిపోయింది కదా, ద్వారకకి వెళ్ళాలని నాకు అనిపిస్తుందయ్యా. ధర్మరాజుకి ఈ మాట చెప్తే చాలా బాధపడతాడు. ధర్మరాజు బాధపడే ఏ పని కూడా నాకు చేయాలని ఉండదు, నాకు అది ఇష్టం లేదు, కాబట్టి నువ్వే ధర్మరాజుని ఒప్పించాలి అని అర్జునుడికి చెప్తాడు. కృష్ణుడి తెలివంటే కృష్ణుడి తెలివే. అర్జునుడు ఒప్పుకోడు. ద్వారకకి వెళ్ళిపోతా అంటే అర్జునుడు మాత్రం ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అలాగని అర్జునుడికి ద్వారకకి నేను వెళ్తున్నానని నేరుగాను చెప్పలేడు. అందుకని ఏం చేశాడు, ధర్మరాజుకి నువ్వు చెప్పు అని ముందే అర్జునుడిని అడ్డు తగలకుండా ఆపి ధర్మరాజుకి అర్జునుడిని చెప్పమంటాడు. అర్జునుడికి విషయం అర్థమవుతుంది. కృష్ణుడి తెలివి చక్కగా అర్థమవుతుంది. సామాన్యుడు కాదు కదా అర్జునుడు కూడా. తెలిసిన వెంటనే అప్పుడు ఒక మాట అంటాడు, కృష్ణ, నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా, నువ్వు లేకుండా మేము ఎలా ఉండగలుగుతాం, ఇచ్చిందంతా నువ్వే కదా, అలాంటిది నువ్వు లేకుండా మేము అనుభవిస్తే మాకేం ఆనందం ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉండాలి అన్నట్టుగా మాట్లాడి చివరికి కృష్ణుడిని ఒప్పించలేక కృష్ణుడు తన నిశ్చయాన్ని చెప్పేశాక అప్పుడు కృష్ణుడితో ఒక మాట అంటాడు, నువ్వు నాకు యుద్ధరంగంలో భగవద్గీత బోధ చేసావు, చాలా బాగుంది, కానీ నేను అప్పుడు విచలిత మనస్కున్నయ్యానయ్యా. అంటే ఒక పక్క యుద్ధం జరుగుతోంది, బంధువులందరినీ చంపుకోవాలి అనేటువంటి బాధలో ఉన్నాను కదా, నువ్వంత పెద్ద పెద్ద యోగాలు జ్ఞానాలు భక్తి గురించి చెప్తే నాకు సరిగ్గా అర్థం కాలేదయ్యా, మళ్ళీ ఒకసారి చెప్తావా అని అడిగాడు. అనగానే కృష్ణుడు ఒకసారి అర్జునుని దగ్గరికి పిలిచి కౌగిలించుకుని ఒక మాట అంటాడు, విలువైన మాటలు రెండోసారి చెప్పబడవు అంటాడు. ఇంగ్లీష్లో అంటారు అనుకుంటా, గోల్డెన్ వర్డ్స్ నాట్ రిపీటెడ్ అని. విలువైన మాట మళ్ళీ ఇంకోసారి చెప్పబడదయ్యా అర్జున, అది ఎవరికైనా అంతే, నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ కృష్ణుడు మాట చెప్తాడు, నేను సమాధ్యవస్థ నుండి చెప్పినటువంటి మాటలవి అంటాడు. అంటే నారాయణుడు తన నిజస్వరూపాన్ని గుర్తు చేసుకుని భూమి మీద మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా. అంత భగవద్గీత నేను నీకు ఇప్పుడు చెప్పలేను అంటాడు. అని అర్జునుడు మర్చిపోయినందుకు బాధపడుతూ కటువుగా కొన్ని మాటలు మాట్లాడతాడు. నిజానికి అర్జునుడి జీవితంలో కృష్ణ పరమాత్ముడు ఇంతలాగా అన్నటువంటి సందర్భం ఇదేనేమో అనిపిస్తూ ఉంటుంది. కృష్ణుడు అంటున్నాడు, శ్రావితస్త్వం మజాగుహ్యే జ్ఞాపితశ్చ సనాతనం ధర్మస్వరూపిణం పార్థ సర్వలోకాంశ్చ శాశ్వతాన్. పార్థ, అర్జున, నీవు నా చేత అనేకమైనటువంటి ధర్మస్వరూపమును గూర్చిన విషయాల్ని విన్నావు, పైగా సనాతనమైనటువంటి బ్రహ్మపదం ఏదుందో దానికి సంబంధించిన విషయాలు విన్నావు. చచ్చిపోయినటువంటి జీవులు, మరణించిన వారు ఏ ఏ గతులలో ఎలా వెళ్తారో కూడా నేను నీకు చెప్పాను భగవద్గీతలో.
అయితే నువ్వేం చేశావంటే అబుద్ధ్యానాగ్రహీర్యస్త్వం, అబుద్ధి చేత నువ్వు గ్రహించలేదయ్యా. అబుద్ధి అంటే బుద్ధి లేకపోవడం వల్ల, అంటే బుద్ధి లేనివాడా అని తిడుతున్నాడు. అబుద్ధ్యానాగ్రహీర్యస్త్వం తన్మేసు మహదప్రియం, బుద్ధి లేకపోవడం వల్ల నువ్వు గ్రహించలేదు కదా, ఇది నాకు చాలా చాలా అప్రియమైనటువంటి పనయ్యా, అంటే నాకు ఇష్టం లేనటువంటి పనిది. నచ సాధ్య పునర్భూజ స్మృతిర్మే సంభవిష్యతి, నచ సాధ్య పునర్భూజ స్మృతిర్మే సంభవిష్యతి, నాకు మళ్ళీ అలాంటి స్మృతి కలగదయ్యా, అంటే ఆ విధంగా నేను భగవద్గీత చెప్పలేను. నూనమశ్రద్ధధానోసి దుర్మేధాహ్యసి పాండవ, నూనమశ్రద్ధధానోసి, నీవెలాంటి వాడివి? అశ్రద్ధధాన. గీతలోనే ఒక మాట ఉంటుంది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ ఉన్నవాడికి అయ్యా జ్ఞానం వచ్చేది, అశ్రద్ధ ఉన్నవాడికి ఎలా వస్తుంది? చెప్పేటప్పుడు తిరుగుతూ తింటూ సరదాగా పాడుతూ ఉంటే చెప్పేది ఎలా అర్థమవుతుంది? అందరూ అలానూ ఉండరు, అందరూ ఇలానూ ఉండరు. అయితే శ్రద్ధకి అశ్రద్ధకి అది తార్కాణం, చెప్పేటప్పుడు ఎలా వింటున్నాడన్నది. నూనెం అశ్రద్ధధానోసి, నువ్వు అశ్రద్ధగా ఉన్నావు, అశ్రద్ధ కలిగిన వాడివి అవుతున్నావు. దుర్మేధాహ్యసి పాండవ, శ్రద్ధ ఉంటే మాత్రమే కాదు కదా, గ్రహించగలిగే బుద్ధి ఉండాలి. నీకు ఆ బుద్ధి కూడా లేనట్టున్నదే, నువ్వు దుర్మేధసుడి అవుతున్నావు. నచ శక్యం పునర్వక్తుమశేషేణ ధనంజయ, నేను నీకు చెప్పినటువంటి విషయాలన్నీ మళ్ళీ చెప్పడం కుదరదు. సహి ధర్మ సుపర్యాప్త బ్రహ్మణ పదవేదనే నశక్యం తన్మజా భూజ తథా వక్తుమశేషత. నేను నీకు పూర్వం చెప్పిన ధర్మం ఏదున్నదో అది చాలా చక్కనైనటువంటిదయ్యా. బ్రహ్మ మార్గాన్ని పొందడానికి వీలైనటువంటి ధర్మం, అంటే భగవంతుణ్ణి పొందడానికి ఎలా ఉంటే భగవంతుణ్ణి పొందుతారనే విషయాలన్నీ నేను నీకు భగవద్గీతలో చెప్పాను. మళ్ళీ తిరిగి అది చెప్పడం కుదురుతుందా? అలా కుదరదు అని నశక్యం తన్మడా భూడ తథా వక్తుమశేషత. ఈ విధంగా కృష్ణుడు అర్జునుడిని అన్న తర్వాత అని చివరికి ఒక మాట చెప్తారు. అయితే భగవద్గీతను నేను సమాధి స్థితిలో చెప్పాను, అదే స్థితిలో నేను నీకు మళ్ళీ చెప్పలేను. అయినప్పటికీ కూడా నీ మీద నాకున్న ప్రేమతో ఇది ఒక ఇతిహాస రూపంలో నేను నీకు అందిస్తాను. అంటే గీతలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒక కథారూపంలో నీకు అందిస్తాను అని అర్జునుడితో కృష్ణ పరమాత్ముడు అంటాడు. ఇది మనకి అనుగీతాపర్వంగా ప్రసిద్ధి. అప్పుడు కృష్ణుడి జీవితంలో జరిగిన సంఘటన ముందు ఒకదాన్ని చెప్తాడు. దుర్ధర్షుడైనటువంటి ఒక తపస్వి బ్రహ్మలోకం నుండి నేరుగా ఒకానొక సందర్భంలో కృష్ణుడి దగ్గరకు వస్తాడు. ఆ కృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు కృష్ణుడు అనేకమైనటువంటి ధర్మ సందేహాల్ని ఆ ఋషిని అడుగుతూ ఉంటాడు. ఆ ఋషి అనేకమైన విషయాలకి సమాధానం చెప్తూ ఋషి కృష్ణుడికి ఒక కథ చెప్తాడు. పూర్వం కశ్యప వంశంలో ఉన్నటువంటి వాడు, అంటే కాశ్యపుడు అనేటువంటి వాడు ఒకానొక సిద్ధపురుషుణ్ణి సేవించి ఆయన ద్వారా అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నారయ్యా. అంటే చచ్చిపోయిన తర్వాత జీవుడేమవుతాడు, మళ్ళీ ఎలా పుడతాడు, మనిషి ఎందుకు అల్పాయుష్కుడై చనిపోతాడు, అదేవిధంగా పుట్టిన తర్వాత ఏ గతులకి ఎలా వెళతాడు, ఏ ధర్మం చేస్తే ఎలా పుడతాడు, అసలు పుట్టుకోలేకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనిషికి మృత్యు భయం అంటే ఎందుకు వస్తుంది, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా సమాధానం చెప్పుకుంటూ వస్తాడు ఒకానొక సిద్ధపురుషుడు. కాశ్యపుడు అనబడే ఋషికి చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనకి ఈ అనుగీతా పర్వంలో వస్తూ ఉంటాయి. తర్వాత నుంచి కృష్ణ పరమాత్ముడు ఈ యొక్క ఋషి సంవాదంలో అనేకమైన విషయాలను చెప్తూ వచ్చారు. ఆ విషయాలు ఏమిటి అనేది మనం రేపటి ప్రహేళిక భాగం నుంచి ఆరంభించి తెలుసుకుందాం. నేటికి ఈ అనుగీతా పర్వ పరిచయానికి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చాలా చక్కటి అంశాన్ని మనకు అందించారు. ఇప్పుడు ఆడియో ద్వారా మనం గోవిందనామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ
వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియ మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాణ ప్రియ వెంకటరమణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమల దలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర సార్క్య గదాధర విరజాతి దస్త విరోధి మర్దన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత వారధి వందన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజ
వైజయంతిమాల వటి కసలవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత స్త్రీ పుంరూప శివకేశవమూర్తి హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక యువరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేష సాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ